మనం రోజూ ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం తినే ఆహారాలు మన శరీర ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. కాబట్టి సమతుల్య ఆరోగ్యానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. మనం తినే కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్లు కొన్ని సందర్భాల్లో అలసట, వికారం మరియు ప్రేగు సంబంధిత రుగ్మతలు వంటి నిరంతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సరైన ఆహారం మరియు సరైన సమయంలో తినడం చాలా ముఖ్యం. మనం రెగ్యులర్గా తినే పోషకమైన ఆహారాలలో గుడ్లు ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఆరోగ్య ఆహారాలలో గుడ్లు ఒకటి. గుడ్లు చాలా పోషకమైనవి మరియు పూర్తిగా తినవచ్చు. ఎందుకంటే గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. గుడ్లలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు అధికంగా ఉండే గుడ్లు కండరాలను బలోపేతం చేయడమే కాకుండా గుండె పనితీరుకు తోడ్పడతాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఎనర్జీ నిలవడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది మరియు వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. కానీ మీరు గుడ్లు సరిగ్గా తీసుకోకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మీరు గుడ్లతో పాటు కొన్ని ఆహారాలను తినకుండా ఉండాలి. కొంతమంది మాంసాహారం, పాల ఉత్పత్తులు మరియు కెఫిన్ కలిగిన పానీయాలతో పాటు వాటిని తినడానికి ఇష్టపడతారు. కానీ గుడ్లు కొన్ని పదార్థాలతో తింటే విషపదార్థంగా మారతాయి. అవేమిటో ఈ కథనంలో చూద్దాం. నిమ్మకాయ. చాలామంది ఆహారం రుచిని పెంచడానికి నిమ్మకాయను ఉపయోగిస్తారు. అయితే నిమ్మకాయను గుడ్డుతో కలిపి తీసుకుంటే హానికరం. గుడ్లు తినడానికి ఇష్టపడేవారు గుడ్లు తిన్న తర్వాత నిమ్మకాయ తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. కానీ ఈ పని అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల రక్తనాళాలు దెబ్బతిని గుండెపోటు వచ్చే ప్రమాదముంది. సోయా పాలు. సోయా పాలు మొక్కల ఆధారిత ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం. వీటిని గుడ్లతో కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే ఈ రెండు పదార్థాలను కలిపి తింటే శరీరంలో ప్రోటీన్లు వేగంగా పెరుగుతాయి. మీరు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం మానేయాలి. టీ. గుడ్డును టీతో ఎప్పుడూ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది అస్సలు ఫుడ్ కాంబినేషనే కాదు. ఈ కలయిక మలబద్ధకం మరియు శరీర అవయవాలకు ఇతర తీవ్రమైన నష్టానికి దారితీస్తుంది. టీతో పాటు గుడ్లు తినడం వల్ల శరీరంలో ప్రోటీన్లు పెరుగుతాయి. కాబట్టి రెండింటినీ కలిపి తీసుకోవడం మానుకోండి. చేప మరియు పనీర్. గుడ్లు చేపలతో తినకూడదు. ఎందుకంటే ఈ రెండింటి కలయిక అసహ్యకరమైన అలర్జీ ప్రతిచర్యను కలిగిస్తుంది. చేపల మాదిరిగానే పనీర్తో కూడిన గుడ్లను తినడం వల్ల శరీరంలో అలర్జీలు మరియు ఇతర రుగ్మతలు వస్తాయి. చక్కెర. గుడ్లు తిన్న తర్వాత షుగర్ ఫుడ్స్ తింటారు. ఉదాహరణకు చాలామంది టీ లేదా కాఫీ తాగడానికి ఇష్టపడతారు. కానీ ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఎందుకంటే రెండు పదార్థాలలో అమైనో ఆమ్లం విడుదలవుతుంది మరియు ఇది మానవ శరీరానికి విషపూరితమవుతుంది. రక్తంలో కణితులు ఏర్పడతాయి. అరటిపండు. గుడ్లు తిన్న తర్వాత అరటిపండు తినకూడదు. ముఖ్యంగా జిమ్కు వెళ్లేవారు గుడ్లు, అరటిపండ్లు కలిపి తింటే శరీరానికి హాని కలుగుతుంది. అలాగే గుడ్లు తిన్న తర్వాత మలబద్ధకం, గ్యాస్ ఏర్పడ్డం మరియు పేగు సమస్యలు వంటి అనేక కడుపు సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. పంది మాంసం. గుడ్లు మరియు బేకన్ కలయికను చాలామంది ఇష్టపడతారు. అయితే ఈ కలయిక మిమ్మల్ని మందగిస్తుంది. గుడ్లు మరియు పంది మాంసంలో వరుసగా ప్రోటీన్లు మరియు క్రొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది శక్తిలో వేగవంతమైన పెరుగుదలకు దారితీస్తుంది మరియు దానిలో వేగంగా తగ్గుతుంది.